ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో లో బీపీ ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా సరైన ఆహార సమయానికి తీసుకోకపోవడం, సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో చాలా మందికి కాలక్రమేణా లో బీపీ సమస్య ఏర్పడుతుంది. బ్లడ్ ప్రెషర్ రీడింగ్ 90/60 mmHg కంటే తక్కువగా ఉంటే హైపోటెన్షన్ ఉన్నట్లు భావించాలి. హైపోటెన్షన్ తీవ్ర లక్షణాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆ లక్షణాలేంటి? ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అసలు హైపోటెన్షన్ బారిన పట్టడానికి కారణం అడ్రినల్ హార్మోన్ సరైన మోతాదులో లేకపోవడం, హై బీపీకి అతిగా మందులు వాడటం, విటమిన్ B12 లోపం, మహిళలు పీరియడ్స్ లో అధిక రక్తస్రావం లాంటి కారణాల వల్ల ఇది రావచ్చు. అలాగే మాదక ద్రవ్యాలు అతిగా సేవించడం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డగట్టడం లాంటి వాటి వల్ల ఇది తలెత్తుతుంది. లో బీపీ పెద్ద ప్రమాదం ఏమీ కాదేమో అని తేలిగ్గా తీసుకోకూడదు. కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది. దీని ప్రధాన లక్ష్యం ఆకస్మిక మైకం. నిరంతరం తలనొప్పి కూడా లో బీపీకి సూచన కావచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులోని మరో లక్షణం ఏంటంటే శరీరం ఒక్కసారిగా చెమటలు పట్టడం, శరీరంలో వేడి జ్వరంలా పెరిగిపోవడం, అలసిపోయినట్లుగా కుప్పకూలిపోవడం సంభవిస్తుంటాయి. హృదయ స్పందన రేట్ పెరుగుతుంది. సక్రమంగా గుండె కొట్టుకోపోవడం వల్ల అలసట కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తుంది. వాంతులు, వికారం, విపరీతమైన అలసట వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లో బీపీ ఉంటే మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది. కొంచెం పని చేసినా తొందరగా అలసిపోవడం, పడుకుని లేచినా, కూర్చొని లేచినా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం లో బీపీ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ లో బీపీ ఉన్న వాళ్ళందరికీ అందరిలోనూ ఉంటాయని కాదు. మనిషి తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని గమనించుకోవడం ద్వారా దీనికి వెంటనే చికిత్స ప్రారంభిస్తే హైపోటెన్షన్ నుంచి బయటపడవచ్చు. ఈ హైపోటెన్షన్ తగ్గించుకోవడానికి మీ డైట్లో విటమిన్ B12 అధికంగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, పెరుగుతో పాటు చికెన్, మటన్, చేపలను ఎక్కువగా తీసుకోండి. ఐరన్ సమృద్ధిగా తీసుకుంటే లో బీపీ దూరం అవుతుంది. మీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. బీపీ సాధారణ స్థితికి తీసుకొస్తాయి.